ఈరోజు మనం ఇలా ఉన్న ఫిష్ ట్యాంక్ని ఎలా కడిగామో చూసేద్దాం రండి. ఫిష్ ట్యాంక్ కడక 2 months అయింది. చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో నీళ్ళు మొత్తం. పాపం చేపలకు కూడా ఊపిరి ఆడట్లేదు, అమోనియా ఎక్కువైపోయి. ఇది టాప్ వ్యూ అన్నమాట. ఈ పైప్తో ఎక్వేరియంలో ఉన్న నీళ్ళు మొత్తం తీసి బకెట్లో వేస్తున్నాం అనమాట. చూడండి బకెట్లో కూడా ఎలా కనిపిస్తున్నాయి నీళ్ళు, వేరే కలర్గా ఉన్నాయి. అసలు మొత్తం తీసేసి గ్రీన్ కలర్లో ఉన్న నీళ్ళు మొత్తం తీసేసి పడేస్తాం అనమాట. మళ్ళీ ఇంకో బకెట్ తీసుకెళ్ళి దానిలో చేపలు తీసేసి ఎక్వేరియంలో చేపలు తీసుకొని మళ్ళీ ఆ బకెట్లో కొంచెం నీళ్ళు తీసుకొని వెళ్ళి చేపలు బకెట్లో వేస్తాం అనమాట. అలా ఒక్కొక్కటి తీసి బకెట్లో వేస్తాను. ఎక్వేరియంలో ఉన్న చేపలన్నింటిని తీసుకొని బకెట్లో వేస్తాం అనమాట. ఈ షార్కులు అస్సలు దొరకవు, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఒకసారి నెట్లో నుంచి కూడా బయటికి దూకేసే అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు దూకే అలాగే. అన్నిటిని బకెట్లో వేసి ఆ బకెట్ తీసుకెళ్ళి బయట పెట్టేసాం అనమాట. ఎక్వేరియం చేతుల్లో తీసుకొని దాన్ని బయటికి వెళ్ళి ఇప్పుడు దీన్ని అంతా కడగాల అని చెప్పి ఓ లుక్ ఇచ్చా. ఏమో ఇంపాసిబుల్ అనుకున్నా, కానీ పాసిబుల్ అయిపోద్ది. మనతో ఏదైనా అయిపోద్ది. ఫస్ట్ దానిలో ఉన్న రాళ్ళు మొత్తం తీసి చిన్న మగ్గులో వేసాం. ఆ తర్వాత ఎక్వేరియంలో ఉన్న నీళ్ళు మొత్తం తీసి కింద పడేసి దానిలో మళ్ళీ నీళ్ళు వేసి దానిలో మళ్ళీ నీళ్ళు వేసి కడిగి పడేసాం. మళ్ళీ నీళ్ళు వేసి సర్ఫేస్ బాగా కడిగాం అనమాట. రుద్ది దీనిలో ఉన్న ఆల్గే మొత్తం అంటే పాకుడు నాచు మొత్తం పోయేలా కడిగాం అనమాట. సో చూడండి ఎంత వైట్గా అయిందో గ్లాసు. మొత్తం కడిగేసాం, ఏముండదు ఇంకా కడిగిన ఎక్వేరియం తీసుకొని పక్కన పెట్టి రాళ్ళు కూడా కడిగేసి ఎక్వేరియంలో చిన్నగా నీళ్లు పట్టి దానిలో రాళ్ళు వేసేసి చేపలు వేస్తాం అనమాట. ఎందుకంటే నీళ్ళు లేకుండా రాళ్ళు వేస్తే గ్లాస్ అయినా పగిలిద్దాము అని చెప్పేసి ఫస్ట్ నీళ్ళు వేసి రాళ్ళు వేసాం. ఆ తర్వాత చేపలు కూడా ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి దానిలో వేసాం. కానీ చేపలతో వేసే ముందు కొద్దిసేపు ఆడుకున్నాం. ఆ చేపల్ని ఎక్వేరియంలో వేసే ముందు కొంచెం హ్యాండ్ ఫీల్ ఎలా ఉందా అని చెప్పేసి చూసాం. ఈ కాయ్ ఫిష్లు ఉన్నాయి చూసారా, కాయ్ ఫిష్ ఈ హ్యాండ్లో అసలు భలే సాఫ్ట్గా ఉన్నాయి. పట్టుకున్న కొద్దీ మళ్ళీ పట్టుకోవాలనిపిస్తుంది. ఈ షార్కులు చూడండి అసలు దొరకడమే కష్టం. అంటే అవి దొరికి మళ్ళీ అవి గుచ్చుకుంటున్నాయి. అసలు బాగా ఏమి ఈ టెట్రాలంటే అసలు చేతికే అనట్లా. ఇంకా ఏమన్నా బాగుందంటే ఆ 2 కాయ్ ఫిష్లు ఉన్నాయి, అయ్యే బాగున్నాయి. ఇంక తర్వాత ఆడుకోవడం అయిపోయి ఆ చేపలన్నింటిని తీసుకెళ్ళి ఎక్వేరియంలో ఒక్కొక్కటి వేస్తాం. ఇంకా ఫస్ట్ ఆ ఎక్వేరియం తీసుకెళ్ళి లోపల దాని ప్లేస్లో పెట్టేసి బయట గ్లాస్ ఒకసారి మళ్ళీ తుడిచాం అనమాట. బకెట్లో మళ్ళీ బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు మళ్ళీ ఎక్వేరియంలో వేసి ఎక్వేరియం సగం కంటే ఎక్కువ నింపాలి. ఎందుకంటే మన దగ్గర పెద్ద చేపలు ఉన్నాయి కాబట్టి. చూడండి ఎంత వైట్ ఉన్నాయి అసలు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైంది. ఇప్పుడు అంతా ఒక లెక్క అయితే ఇదొక్కటి ఒక లెక్క. చూడండి ఇది ఫిల్టర్ అన్నమాట, ఆక్సిజన్ ప్లస్ ఫిల్టర్. ఆ స్పాంజ్ చూసారా, అస్సలు అది బయటికి తీసి చూపిస్తుంది. చూడండి ఎలా ఉందో. మొత్తం పాకుడు పట్టేసి గ్రీన్ కలర్లో చెత్త చెవరం మొత్తం దానిగా ఉంటాయి. ఫస్ట్ మగ్గులో నీళ్ళు పట్టుకొని ఆ స్పాంజ్ తీసుకొని ఆ మగ్గులో బాగా స్క్వీజ్ చేస్తాం. చూడండి ఎంత గ్రీన్గా వచ్చిందో. అస్సలు మళ్ళీ పిండుతాం, మళ్ళీ వచ్చింది చూడండి, అలాగే వచ్చింది. అసలు ఎంత పిండినా పోయిద్దా, 3 సార్లు పిండాలి ఖచ్చితంగా. 3 సార్లు పిండాలి ఖచ్చితంగా, అప్పుడు అది క్లీన్గా ఉండిద్ది అనమాట. ఇంక మొత్తం కడిగేసి దాన్ని కూడా ఫిట్ చేసి ఆక్సిజన్ దానికి ఫిట్ చేస్తాం అనమాట. వీడు చూడండి
ఓ పక్క అడుగుతుంటే ఇంకో పక్క ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు కూడా పాలు పంచుకుంటున్నాడు. సో మొత్తం కడగడం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని ఎక్వేరియంలో పెట్టేసాం అనమాట. స్విచ్ ఆన్ చేస్తే అది సరిగ్గా అసలు ఆన్ అవ్వాల ఏంటా అని చూసాం. మెయిన్ స్విచ్ ఆన్ చేయాల, వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేస్తాం.